హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ హైకోర్టు స్పెషల్ అనేటువంటి కంటెంట్ తోటి మేము ముందుకు రావడం జరిగిందనమాట. దీనిలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ టాపిక్. ఇది జనరల్ నాలెడ్జ్ కేటగిరీకి సంబంధించినటువంటిది. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఇటీవల మనకి విడుదల చేసినటువంటి ఖేల్ రత్న అవార్డులు లేకపోతే నేషనల్ స్పోర్ట్స్ అవార్డు సంబంధించినటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఈ కంటెంట్ అనేటువంటిది మన అన్ని పోటీ పరీక్షలకు మరి ప్రాముఖ్యంగా మన తెలంగాణ హైకోర్టు జాబ్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట అండి. ఎందుకంటే ఇందులో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి G1Gకి ఈ అవార్డు అనేటువంటిది లభించడం జరిగిందనమాట. ఆమెకి ఏ అవార్డు లభించింది జరిగింది, దానితో పాటుగానే ప్రాముఖ్యమైనటువంటి అవార్డ్స్ ఏవి గుర్తుపెట్టుకోవాలనేటువంటి దాంతో ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం చూసినట్లయితే కనుక చర్చించేటువంటి అంశాలు ఏంటంటే ఏ శాఖ ఈ ఖేల్ రత్న అవార్డుని ఇవ్వడం జరుగుతుంది, ఎన్ని వర్గాలకు గాను ఎన్ని కేటగిరీల వైజ్గా ఈ అవార్డ్స్ అనేటువంటిది ప్రదానం చేయడం జరుగుతుంది, ఒక్కో వర్గం నుంచి ఈసారి ఎంతమందికి ఈ అవార్డ్స్ అనేటువంటిది లభించడం జరిగింది, మౌలానా అబుల్ కలాం ట్రోఫీ అంటే ఏమిటి, అలాగనే మౌలానా అబుల్ కలాం ట్రోఫీ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఏ శాఖ ఈ ఖేల్ రత్న అవార్డులను ఇస్తుందని మనం చూసుకున్నట్లయితే కనుక యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఏ శాఖ ఈ ఖేల్ రత్న అవార్డులను అందిస్తుందని మనం చూసినట్లయితే కనుక యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ అనేటువంటిది ఈ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది అనమాట అండి. ఎన్ని వర్గాలకు గాను ఇది ఇస్తారంటే, ఎన్ని కేటగిరీలుగా చూస్తారంటే, ఫస్ట్ వచ్చేసి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, అలాగనే క్రీడలు మరియు ఆటలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను అర్జున అవార్డు. ఇది 2 కేటగిరీలుగా ఇస్తారనమాట అండి. ఒకటి జనరల్ కేటగిరీ, ఇంకోటి లైఫ్ టైం కేటగిరీ అంటే సాధారణ వర్గం జీవితకాలం సంబంధించినటువంటిది. నెక్స్ట్ క్రీడలు మరియు ఆటలలో అత్యుత్తమ కోచ్లకు ద్రోణాచార్య అవార్డు అనేటువంటిది, ఇది కూడా జనరల్ కేటగిరీ, అదే రకంగా లైఫ్ టైం కేటగిరీ. నెక్స్ట్ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం అనేటువంటిది, అలానే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ది మౌలానా అబుల్ కలాం ఆజాద్, దీన్నే మాకా ట్రోఫీ అంటారనమాట అండి. దీనికి సంబంధించినటువంటిది దేనికి ఇస్తారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మీకు తెలుపుతూనే ఈ సంవత్సరానికి కానీ ఎంతమందికి అవార్డు వచ్చింది అనేటువంటిది మీకు తెలుపుతాను అనమాట అండి. మొట్టమొదటి చూసుకున్నట్లయితే కనుక క్రీడలు మరియు ఆటల్లో అత్యుత్తమ ప్రదర్శనకు అర్జున అవార్డులు అనేటువంటిది సాధారణ వర్గానికి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. గత 4 సంవత్సరాల కాలంలో మంచి ప్రదర్శన మరియు నాయకత్వ లక్షణాలను, క్రీడా స్ఫూర్తిని మరియు క్రమశిక్షణ వంటి లక్షణాలను ప్రదర్శించినందుకు ఈ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈ సంవత్సరానికి కానీ చూసుకున్నట్లయితే కనుక జనరల్ కేటగిరీలో 32 మందికి చోటు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు చూసుకున్నట్లయితే కనుక గత 4 సంవత్సరాల కాలంలో క్రీడా రంగంలో అద్భుతమైన మరియు అత్యుత్తమ ప్రదర్శన కోసం అని చెప్పేసి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈ సంవత్సరానికి గాను 4 ఇవ్వడం జరిగింది. ఈ 4 ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. 4 గురించి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ద్రోణాచార్య అవార్డు స్థిరమైన ప్రాతిపాదికతన అత్యుత్తమ మరియు ప్రతిభావంతులైన పనిని చేసినందుకు మరియు క్రీడాకారుల అంతర్జాతీయ ఈవెంట్లో రాణించేలా చేసేందుకు కోచ్లకు ఇది ద్రోణాచార్య అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కనుక 3 జనరల్ కేటగిరీలో, 2 జీవితకాలంగాను ఇవ్వడం జరిగింది అనమాట అండి. అర్జున అవార్డు చూసుకున్నట్లయితే కనుక లైఫ్ టైం కేటగిరీ, అంటే ఇది వారి యొక్క ప్రదర్శన ద్వారా క్రీడలకు సహకరించిన క్రీడాకారులను సత్కరించడం మరియు ప్రోత్సహించడం మరియు క్రియాశీల క్రీడా జీవితం నుండి పదవి విరమణ చేసినటువంటి తర్వాత కూడా క్రీడల ప్రోత్సాహానికి దోహదపడడం వంటి కోసం ఇది అర్జున అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. లైఫ్ టైం కేటగిరీ ఇందులో ఈ సంవత్సరానికి గాను 2 ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ, దీన్నే మాకా ట్రోఫీ అంటారనమాట అండి. ఇది ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో మొత్తం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినటువంటి విశ్వవిద్యాలయానికి ఇది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈ సంవత్సరానికి గాను మొత్తం 3 యూనివర్సిటీలకి ఇది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి వారి వివరాలు అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం అనమాట అండి. ఇది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అనమాట అండి. ఫస్ట్ వచ్చేసి శ్రీ గుకేష్ డి అనమాట అండి. ఈయన చదరంగంలో ఈయనకు వచ్చినటువంటి ప్రతిభకు గాను ఈయనకి ఈ అవార్డు అనేటువంటిది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగనే హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ
ప్లేయర్. అదే రకనే శ్రీ ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్. నెక్స్ట్ శ్రీమతి మను బేకర్ షూటింగ్ విభాగంలో వీరు చేసినటువంటి వీరు కనపరిచినటువంటి ప్రతిభకు ఈ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. చదరంగం, హాకీ, పారా అథ్లెటిక్స్ షూటింగ్ విభాగంలో శ్రీ గుకేష్ డీకేమో చదరంగంలో, హర్మన్ప్రీత్ సింగ్ ఏమో హాకీ, శ్రీ ప్రవీణ్ కుమార్కి ఏమో పారా అథ్లెటిక్స్, అదే రకంగా మను బేకర్కి ఏమో షూటింగ్ విభాగంలో రావడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక క్రీడలు మరియు ఆటల్లో అత్యుత్తమ ప్రదర్శనకు గాను అర్జున అవార్డ్స్ అనేటువంటిది ఇందులో మనం చూస్తాం అన్నమాట అండి. ఇందులో చాలామందికి రావడం జరిగింది అనమాట. అయితే మన తెలంగాణకి చెందినటువంటి శ్రీమతి జీవం జీ దీప్తికి పారా అథ్లెటిక్ విభాగంలో ఈమెకి అవార్డు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం శ్రీమతి జీవన్జీ దీప్తి గారికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటి చూద్దాం అనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. తెలంగాణకు చెందినటువంటి దీప్తి గారు చూసుకున్నట్లయితే కనుక ఈమె వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందినటువంటి ఆమె అనమాట అండి. దీప్తి జీవన్జీ గారు అనమాట అండి. ఈమెకి ప్యారిస్లో గత ఏడాది చేసినటువంటి పారాలింపిక్స్లో ఈమె సత్తా చాటి కాంస్య పథకం అనేటువంటిది తీసుకురావడం జరిగింది అనమాట అండి. 400 మీటర్లకు గాను T20 విభాగం ఫైనల్లో 55.82 సెకండ్లో రేస్ని కంప్లీట్ చేసినందుకు గాను ఈమెకి తెలంగాణకు చెందినటువంటి వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందినటువంటి దీప్తి జీవన్జీకి ఈ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. మిగతా 30 మంది పేర్లు అనేటువంటిది నేను మీకు 32 మంది పేర్లు ఇక్కడ మీకు పొందుపరచడం జరిగింది. ఇదైతే గుర్తుపెట్టుకొని తెలంగాణకు సంబంధించినటువంటి ఆమె కాబట్టి, తెలంగాణ బిడ్డ కాబట్టి కంపల్సరీ ఈ టాపిక్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రావడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా ఫస్ట్ చెప్పినటువంటి 4 ప్లేయర్స్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ చూసినట్లయితే కనుక అర్జున అవార్డు లైఫ్ టైం చూసుకున్నట్లయితే కనుక ఇది శ్రీ సూచా సింగ్కి రావడం జరిగింది అనమాట అండి అథ్లెటిక్స్లోను. అదే రకంగా శ్రీ మురళీకాంత్ రాజారాం పేట్కర్కి రావడం జరిగింది అనమాట అండి. పారా స్విమ్మింగ్ గాను ఇంకా రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే కనుక ద్రోణాచార్య అవార్డు అనమాట అండి, కోచెస్కి ఇచ్చేటువంటిది అనమాట. శ్రీ సుభాష్ రాణా పారాషూటింగ్ దానికి, అదే రకంగా శ్రీ దీపాలి దేశపాండే షూటింగ్ విభాగం, అదే రకంగా శ్రీ సందీప్ సాంగ్వాన్ హాకీకి గాను వీరికి ఈ కోచ్లకు మనకి ద్రోణాచార్య అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ లైఫ్ టైం చూసుకున్నట్లయితే కనుక లైఫ్ టైం ద్రోణాచార్య అవార్డులు చూసుకున్నట్లయితే కనుక ఎస్ మురళీధరన్ బ్యాడ్మింటన్, అదే రకంగా శ్రీ అర్మాండో ఆగ్నలో కొలాకోకి ఫుట్బాల్కి గాను ఈయనకి రావడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం చూసుకున్నట్లయితే కనుక ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి రావడం జరిగింది అనమాట అండి. ఎంటీటీ పేరు అనమాట అండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట అండి. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి లభించడం జరిగింది అనమాట అండి. ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే ఖేల్ ప్రోత్సాహన కాబట్టి ఇది మనకి ఫిజికల్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి, అంటే మనము ఎక్సర్సైజ్ అనేటువంటిది అన్నీ జరుగుతుంటుంది కాబట్టి ఫిజికల్గా ఉంటుంది కాబట్టి, సో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి రావడం జరిగింది అనమాట అండి. ఈ రకంగా మీరు ట్రిక్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే కనుక మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ MAKA ట్రోఫీ 2024 చూసుకున్నట్లయితే కనుక విశ్వవిద్యాలయం ఫస్ట్ ప్లేస్లో చూసుకున్నట్లయితే కనుక చండీగఢ్ విశ్వవిద్యాలయానికి రావడం జరిగింది అనమాట అండి. చండీగఢ్ విశ్వవిద్యాలయానికి ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. తర్వాత లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్ గాని చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ రన్నర్అప్గా మిలవడం జరిగింది అనమాట. నెక్స్ట్ గురునానక్ దేవ్ యూనివర్సిటీ అమృత్సర్ గాను 2వ రన్నర్అప్ రావడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మొత్తం ట్రోఫీస్ అనేటువంటిది తీయడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి నేషనల్ అవార్డు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. దీనికి సంబంధించినటువంటి PDF కావాలనుకున్నట్లయితే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే కనుక కామెంట్ చేసినట్లయితే నేను దానికి సంబంధించిన వీడియో PDF అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇటువంటి కంటెంట్ మీకు కావాలనుకున్నట్లయితే కనుక మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి. ఈ వీడియోని కింద మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే హైకోర్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేటువంటి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.